అందరికీ నమస్కారం అండి. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనం ఇప్పటి వరకు బేసిక్లో 1 నుంచి 5 లెవెల్ వరకు వీడియోలు చేసుకున్నాం ఫ్రెండ్. అలాగే 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్. ఇది నాన్ వర్కింగ్లో ఉన్న 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్ గురించి వీడియో చేసుకున్నాం. అలాగే వర్కింగ్లో ఉన్న, అంటే నాన్ వర్కింగ్ అంటే మనం చేయకుండా వచ్చేది నాన్ వర్కింగ్. వర్కింగ్ అంటే మనం పనిచేస్తే వచ్చేది ఇన్కమ్ వర్కింగ్. ఈ వర్కింగ్లో వచ్చేసి 4 లెవెల్, 5 లెవెల్ వాటి గురించి కూడా మనం వీడియో చేసుకున్నాం, వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్. ఇప్పుడు మనం చేసే వీడియో ప్రోలో లెవెల్ 6 గురించి. ఇది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది. దీంట్లో కూడా నాన్ వర్కింగ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. అంటే కొన్ని కంపెనీలలో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే కంపెనీలో ఎక్కడ పడ్డా కానీ స్పిల్ ఓవర్స్ అంటారు, లేకుంటే ఆటో పూల్ సిస్టమ్ ద్వారా అంటారు. ఇక్కడ అలా కదండి. నిన్ను ఎవరైతే రిఫరల్ చేసారో నీ పైన ఉన్న 3 అప్లై నుంచి ఇక్కడ నీకు స్పిల్ ఓవర్స్ రానికి అవకాశం ఉంది, నీ కింద టీము రానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే మనం లెవెల్ 6 ఉంటుంది. ఇందులో S30 మెకానిజం అంటే ఇది లెవెల్ 6లో S30 మెకానిజం అంటే మన కింద ఒక 30 బాక్సులు ఉంటాయండి. 30 మంది మన కింద ఆర్ట్ టీం వస్తారు. ఈ 30 మంది ఎవరి ద్వారా వస్తారు? కంపెనీ ద్వారా వస్తారా? ప్రపంచంలో ఉన్న బిజినెస్ ద్వారా వస్తారంటే కాదండి. నీకు ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఆ అప్లైన్ నుంచి ఒక 3 అప్లైన్ నుంచి నీ అప్లైన్, ఆ పైన సూపర్ అప్లైన్, ఆ పైన సూపర్ అప్లైన్ నుంచి 3 నుంచి రానికి అవకాశం ఉంది. అలాగే క్రాస్ లైన్ నుంచి రానికి అవకాశం ఉంది. అలాగే నీ నుంచి అంటే సొంత రిఫరల్ నుంచి, అలాగే డౌన్ లైన్ నుంచి, ఈ విధంగా 4 రకాల ద్వారా మనకు ఇది ఇన్కమ్ రానికి అవకాశం ఉంది. దాన్ని మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటాం. అంటే మనం ఒక్కరం చేసేది కాకుండా టీం ద్వారా, అప్లైన్ ద్వారా, క్రాస్ లైన్ ద్వారా చేసేదే కాబట్టి దీన్ని నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారండి. ఇక్కడ మనకు లెవెల్ 6లో S30 మెకానిజం ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2000 ఐజీటీలు. ఐజీటీ మీనింగ్ వచ్చేసి డాలర్లు అండి. ఇందులో దీని కింద మొత్తం ఒక 4 వరుసలు ఉంటాయి. ఆ 4 వరుసల్లో మొత్తం 30 స్థానాలు ఉంటాయండి. ఫస్ట్ వరుసలో 2 స్థానాలు ఉంటాయి. ఇది ఏంది, ఇక్కడ తెల్ల ఉండేస్తాడండి. ఫస్ట్ బ్లాక్ ఉన్నది అది మనది అనుకోండి. దానికి చుట్టూ అటు ఇటుగా ఉన్నది తెల్లది. నీ కింద ఫస్ట్ లైన్లో ఫస్ట్ వరుసలో వచ్చే 2 స్థానాలు. ఇది 100కి 100% అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది. ఈ పేమెంట్ నీకు రాదు. అప్పర్ లైన్ అంటే నీ అప్లైన్ కావచ్చు, ఆ పైన ఉన్న వాళ్ళు కావచ్చు. మనకు ఎంతమంది నుంచి అయితే టీం వస్తుందో ఇది అక్కడ నుంచి వాళ్ళకి ఒకరికి వెళ్తుంది. అందరికీ షేర్ చేయదు. ఇది ఒక్కరికే వెళ్తుంది. అది ఎవరికైనా రావచ్చు అప్పర్ లైన్. అట్లా ఇది 100%. అంటే ఇది మనకు $2000 వచ్చింది కాబట్టి ఈ $2000 ఒక్కొక్క నుంచి $2000 పై వాళ్ళకు అప్లైన్కి అనేది పోవడం జరుగుతుంది ఫ్రెండ్. రెండో వరుస ఉంది కదా, ఈ 2వ వరుసలో 4 స్థానాలు ఉంటాయి. అంటే 4 వచ్చి ఫిల్అప్ అవుతారు ఫ్రెండ్. 1వ వరుసలో 2, 2వ వరుసలో 4. ఈ 4 మీద అన్ని చెల్లింపులు మనకే రావడం జరుగుతుంది. మనకంటే ఈ బ్లాక్ అంటే ఇక్కడ ఐడి ఎవరైతే ఉంటో అది నీదైతే నీకు, నాదైతే నాకు. ఈ బ్లాక్ ఐడి ఉంది కదా, అది మనది అనుకోండి. కింద వచ్చే 2వ వరుసలో వచ్చే 4 స్థానాల విలువ అమౌంట్ మనకే వస్తుంది. ఎంత వస్తుంది? ఇక్కడ $2000 కదా, $2000కి వెళ్ళి 25% వస్తుందండి. 25% అంటే $500. $500 ఇంటూ 4 నుంచి అంటే మనకు $2000 అనేది రావడం జరుగుతుంది. అలాగే 3వ వరుసలో 8 స్థానాలు ఉంటాయండి. ఈ 8 స్థానాలలో ఈ 8 చెల్లింపులు కూడా ఇది మనకే వస్తాయండి. దీనికి కూడా 25% ఉంటుంది. అంటే $2000లో 25% అంటే $500. ఈ $500 ఇంటూ 8 మంది నుంచి వస్తుంది కాబట్టి $4000 అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే 4వ వరుసలో 16 స్థానాలు ఉంటాయండి. అంటే 16 మంది భర్తీ కానికి అవకాశం ఉంది. ఇందులో 8 స్థానాల అమౌంట్ మనకే వస్తుంది. ఇది వచ్చేసి 4వ వరుసలో 50% అమౌంట్ మనకు రావడం జరుగుతుందండి. 50% అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంది, 8 స్థానాల అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క దాని 50% అంటే $2000 కదా. $2000లో 50% అంటే $1000. $1000 ఇంటూ 8 మంది నుంచి అంటే $8000 అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే అదే 4వ వరుసలో ఇందులో ఆటో అప్గ్రేడ్ కోసం ఒక 6 స్థానాలు, 6 చెల్లింపులు
ఇది కూడా 50% లెక్కన 6 చెల్లింపులు మనకు ఆటో అప్గ్రేడ్ అంటే 7వ లెవెల్ మనకు ఆటోమేటిక్గా కొనుగోలు చేస్తుంది. దీంట్లో బెస్ట్ ఏది అంటే ఆటో అప్గ్రేడ్ ఉంది, తర్వాత ఆటో రీఇన్వెస్ట్మెంట్ ఉందండి. ఇదే దీనికి బెస్ట్ మూలం. దీని నుంచి మనకి ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే $1000 ఇంటూ 6 మంది అమౌంట్ తీసుకుంటే 600 ఐజీటీలు. ఈ 600 ఐజీటీతోన $6,000 7వ లెవెల్ అనేది ఆటోమేటిక్గా మనకు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే 4వ వరుసలోనే లాస్ట్ 2 స్థానాలు ఉంటాయి కదా, 29, 30 అంటే లాస్ట్లో 2 రెడ్ గుర్తు ఉన్నాయి కదా, ఈ 2 రెడ్ గుర్తు ఇది కూడా 50% చొప్పున అంటే $1,000 $2,000తోన మళ్ళీ 6వ ఐడిని రీబర్త్ అనేది చేయడం జరుగుతుందండి. అంటే రీఇన్వెస్ట్మెంట్ అంటే అనొచ్చు, రీబర్త్ అనొచ్చు. ఈ విధంగా మనకు రీబర్త్ ఉంది. అలాగే ఆటో అప్గ్రేడ్తోన ముందర ఉన్న 7వ స్లాట్ కొనుగోలు చేయొచ్చు. రీబర్త్తోన ఇది మళ్ళీ నీ ఐడిని మళ్ళీ రీబర్త్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఫుల్ఫిల్ అయినప్పుడల్లా మనకి ఇన్కమ్ రానికి వస్తుంది. అంటే ఏక్ బార్ కామ్ కరో బార్ పైసలేలో అన్నట్టుగా ప్రతిసారి నిండినప్పుడల్లా మనకి ఇన్కమ్ అనేది రానికి వస్తుంది. ఇందులో మొత్తంలో ఇప్పటికే కలిగి ఉంది. వినియోగదారికి అందినవి ఏందాయి అంటే 14,000 ఐజీటీలు. అంటే $2,000 ఒకటి, $4,000 ఒకటి, $8,000 ఒకటి. ఈ విధంగా మనకు $14,000 అనేది మనకు చేతికి రావడం జరుగుతుంది. ఆటో అప్గ్రేడ్ కోసం $6,000 ఆటో అప్గ్రేడ్ కోసం అంటే 7వ స్లాట్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఆటో రీఇన్వెస్ట్మెంట్ అంటే రీబర్త్ కోసం ఒక $2,000 అనేది రీబర్త్ కోసం వస్తుంది. ఆటో అప్గ్రేడ్ మొదటిసారి మాత్రమే ఆటో అప్గ్రేడ్కు మాత్రం ఇవి పోతున్నాయని, రెండోసారి ఫుల్ఫిల్ అయినప్పుడు ఫస్ట్లో ఉన్న 14,000 ప్లస్ 6,000 అంటే మనకు $20,000 రానికే మనకు అవకాశం ఉందండి రెండోసారి. ఈ విధంగా ఎప్పుడు ఫుల్ఫిల్ అయినా కానీ ఆటో అప్గ్రేడ్కు మాత్రం ఒక్కసారి మాత్రమే ఆటో అప్గ్రేడ్కి తీసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ కొనం కదా, అందుకని రెండోసారి మాత్రం ఈ అమౌంట్ మొత్తం మనకే వస్తుంది. 14,000 ఐజీటీలు ప్లస్ ఆటో అప్గ్రేడ్ కోసం కేటాయించిన 6,000 ఐజీటీలు మొత్తం కలుపుకుంటే 20,000 ఐజీటీలు అనేది ఇది మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, బేసిక్లో 1, 2, 3 నాన్ వర్కింగ్ ఇన్కమ్, 4, 5 లెవెల్ వర్కింగ్ ఇన్కమ్. 4, 5 మన సొంత రిఫరల్ ఉంటేనే మనం 6వ లెవెల్కి వస్తామండి. 4లో ఎందుకంటే నేను ముందే చెప్పాను, లాడో అని ఆయన చాలా మహామేధావి. ఒకరి పని లేకుండా కాదు, ప్రతి ఒక్కరికి పని కల్పించేటట్టుగా. అంటే చేసి కూర్చుంటే కాదు, కూర్చుంటే ఇన్కమ్ రాదండి. మన ప్రమేయం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఒక డిజైన్ చేసిండ్రు. అందుకని 4వ లెవెల్లో 5వ లెవెల్లో మన సొంత రిఫరల్ కనుక ఉంటేనే మనం 6వ లెవెల్ అనేది మన ఆటో అప్గ్రేడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా 6వ లెవెల్లో ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్, ఒక్క ఐడి మనకు పడ్డది అనుకోండి, $500 వస్తాయండి. ఆ విధంగా మనకు 30 ఐడీల్లో 30 ఐడీలు రీబర్త్కి వస్తే మిగతా 28 ఐడీలు ఏదైతే ఉన్నావో 28 ఐడీల నుంచి మనకు వచ్చే ఇన్కము $20,000 అనేది మనకు రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఇదే ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఇన్కమ్ అనేది నెంబర్ 1 తీసుకోవచ్చు సార్. ఇదే మనకు నాన్ వర్కింగ్ ఇన్కంలో వచ్చే ఆదాయం అండి. ఓకే ఫ్రెండ్, ఇప్పటి వరకు మనం ప్రోలో 6 లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. దీని కాస్ట్ వచ్చేసి 2,000 ఐజీటీలు. ఈ విధంగా మనకు మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎవరైతే పంపినరో వాళ్ళకు దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా వాళ్ళకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. రండి, బూస్ట్లో బూస్ట్లో కలిసి వర్క్ చేస్తాం, మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందండి. ఇందులో అప్లై నుంచి అంటే ముగ్గురు లెవెల్ అప్లై నుంచి తర్వాత 3 క్రాస్ లైన్ నుంచి మనకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మంచి ప్లాన్ ఉంది, మంచి సంపాదించుకోవచ్చు. దయచేసి ఈ వీడియో మీరు పంపిన వాళ్ళకు మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ బిజినెస్లోకి రండి ఫ్రెండ్. అందరం కలిసి వర్క్ చేస్తాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.